ఇప్పుడు వచ్చేసి ఇది నా పంజరం. అవును, ఈ పై నాయి ఈ కింద దిగిపోయి హాయ్ ఫ్రెండ్స్, మేము ఫస్ట్ ఉన్న హౌస్ వచ్చేసి ఇది. మాను ఉండే హౌస్లోనే మేము ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి ఈ సందు అంటే వెనక భాగంలో ఇల్లు ఉంది. ఇవి టెప్స్. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఉన్న ఇల్లు చూపెడతా, చూద్దాం పాండి. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు హోమ్ టూర్ వీడియో తీస్తున్నాం. వచ్చేసి ఇది పాత ఇల్లు. అంటే మేము అప్పుడు అంటే ఇల్లు పుట్టినప్పుడు ఇంట్లోనే ఉన్నాం మేము. ఇప్పుడు ఈ ఇల్లు ఫస్ట్ ఇది చూపెడతా, మళ్ళీ మేము ఉండే హౌస్ చూపెడతా. ఇది వచ్చేసి మేమున్న ఇల్లు. లోపలికి రా. ఇది మేము అప్పుడు ఉన్న ఇల్లు. అంటే ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాల ముందు మేమున్న ఇల్లు వచ్చేసి. ఇక్కడ ఇప్పుడు మా అవ్వ ఉంటుంది, అంటే మా ఆయన వాళ్ళ అమ్మ ఉంటుంది. నేను ఇంకా ఏం చేస్తాను, ఇది చూపెట్టు, గూళ్ళు చూపెట్టు. ఈ గూళ్ళు వచ్చేసి అప్పుడు మా చిన్న పిల్లలప్పుడు మా పిల్లలవి ఇక్కడ పౌడరు అవి వాళ్ళకు పూసేది ఇక్కడ పెట్టేది. ఇక్కడ వాళ్ళకు హాస్పిటల్కి మందులు అవి ఇవి ఇక్కడ వచ్చేసి మా బెడ్షీట్లు పెట్టుకుంటున్నాం, అంటే దుప్పట్లు పెట్టుకుంటున్నాం. ఇక్కడ ఉంటున్నది మా మంచం వచ్చేసి. ఇప్పుడు ఆమె ఇక్కడ వేసుకున్నది మంచము. ముసలామ కాబట్టి ఇల్లు మాటలు వినిపించదేమో, దాంట్లో రికార్డు లేదు, వినిపించదేమో. ఇది వచ్చేసి ఆ ముసలామ మంచం ఒకటి వేసుకొని ఉంటుంది. ఆమె నీటికి ఏం పెట్టుకోలేదు. ఇది చూపెట్టు. ఇదేమో తాడు కట్టింది, అంటే ఇంకా వర్షం పడినప్పుడు కూడా ఆరేసుకోవడానికి ఇంకా ఈ తాడు కట్టుకున్నది. ఇంకా తిప్పలేదు, అట్టే వదిలేసింది. ఈ సోకేస్ అయితే మేము ఉన్నప్పుడు అసలు బొమ్మలు నిండా ఉండేటి, ఫుల్గా పెట్టేదాన్ని. ఇప్పుడు ఆమె ముసలామ కాబట్టి ఇది కూడా రోత అయిపోయింది. ఇప్పుడు బాగా పిచ్చి పిచ్చిగా బొమ్మలు పెట్టుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి టీవీ ఉంటున్నది. ఈ గొడవలు అటు ఇటు జరపలేక చనిపోతున్నాం. ఇక్కడ వచ్చేసి టీవీ. ఫస్ట్లో ఈ బండ అయితే లేదు, మళ్ళీ మేము ఒకటి హోమ్ థియేటర్ తెచ్చుకున్నాము. దానికోసమే మళ్ళీ ఇది ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడైతే ఈ పాత గోతాలు ఉన్నాయి, అప్పుడైతే హోమ్ థియేటర్ ఉన్నది. ఇదేంటి జొన్నలు, ఇక్కడ టీ ఉండే కాడ జొన్నలు. ఇట్రా నువ్వు కానీ వచ్చి కానరా, ఏమైంది? ఆమె చూడండి వీడియో తీస్తే అద్దం నేను కనపడుతుందంట. ఈ అద్దము మళ్ళీ పెట్టించినాము, అంటే ఫస్ట్ లేదు అద్దం చిన్నది ఉన్నది. దీనికి వచ్చేసి మా బట్టలు ఉంటున్నాయి. అప్పుడు ఇది 3 గూళ్ళు, ముగ్గురు 3 పంచుకున్నాం అప్పుడు. పైన వచ్చేసి నాయి, ఇక్కడ వచ్చేసి మా ఆయన, ఇక్కడ వచ్చేసి ఆమె మా అవ్వయి ఉంటున్నాయి. మా పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా నాయి మా పెద్ద పాపాయి, ఇక్కడ వచ్చేసి మా ఆయన మా చిన్న పాపాయి, ఇక్కడ వచ్చేసి ముసలామది. ఈ 3 మాకు అప్పట్లో గూళ్ళు. ఇప్పుడు వంట రూమ్ చూపెడతా. వంట రూమ్ చూపెట్టు. మర్చిపోయినా ఇట్రా. ఇది కిటికీ. ఈ కిటికీలు అప్పుడు 3. ఆ సందులో నుంచే పోవాలా మేము. ఇప్పుడు ఉండే ఇంట్లో పోవాలంటే ఇక్కడ సందు చూపెట్టు. ఆ సందు పురాడంలో ఈ సందులో నుంచే పోవాలి మేము. ఇప్పుడు పోవాలంటే ఇవి కిటికీలు. అప్పుడు 3 రెక్కలు వచ్చేసి అయితే అప్పుడు ఆ పక్క వాళ్ళు కూడా ఇల్లు కట్టలే. అప్పుడు బాగా అంతా బాగున్నది, ఓపెన్ ప్లేస్గా అంతా గాలి రావడం కానీ బాగుంటున్నది కూడా. నేనైతే ఎక్కువ ఇక్కడే కూర్చుంటా, పడుకుంటా కూడా ఈ కిటికీలోనే. అప్పుడైతే నేను ఇక్కడ ఒక దిండు వేసుకునేది, కాళ్ళ గోడ పెట్టేది, పడుకుంటున్నా ఇక్కడే. ఇది వచ్చేసి టేబుల్ ఫ్యాన్. ఆమెకి పై ఫ్యాన్ లేదు కాబట్టి టేబుల్ ఫ్యాను. అప్పుడైతే అసలు ఈ ఆటో బండ మొత్తం సామాన్లు ఉంటున్నాయి మొత్తం. ఇప్పుడు చూపెట్టు. ఇప్పుడైతే అంతా అట్ట పెట్టారు, మొత్తం నిండిపోయినాయి.
లైట్ లేదు అందుకే నొబ్బు కనపడుతుంది. అది ఆటో బండి అంతా సామాన్లు ఉంటున్నాయి. ఇక్కడికి రా. గ్యాస్ ఇది వచ్చేసి గ్యాస్ బండ. మేము అప్పుడు ఇక్కడ గ్యాస్ పెట్టుకుంటున్నా, ఇక్కడ నీళ్ళ బిందెలు పెట్టుకుంటున్నప్పుడు, అంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసి గ్యాసు అవి గంటలు సేమ్ నేను తగిలిచ్చినట్టే తగిలిచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇది నీళ్లు కాగబెట్టుకోవడానికి పొయ్యి. అంటే ఇది ఎందుకు ఇట్లా కట్టడం అంటే ఇది పొగ అన్నమాట. పొగ పైకి వెళ్ళిపోతుంది, బయటికి రాదు. అక్కడ వచ్చేసి నీళ్ళు కాగబెట్టుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి ఇవి వంట సామాన్లకు ఈ 3 గుళ్ళు అంతే, ఎక్కువేం లేవు. ఈ 3 గుళ్ళు పెట్టుకుంటున్నాం. ఇది వచ్చేసి గడిసె. దీంట్లో ఒడ్లు ఉంటున్నాయి ఫుల్లుగా, కానీ ఇప్పుడైతే లేవు. అప్పుడైతే ఒడ్లు దీంట్లో పోసుకుంటున్నాం. దీనికి వచ్చేసి ఇక్కడ ఇది బొక్క పైపు. ఒడ్లు కావాలంటే దీంట్లో గోతం ఇట్లా దూర్చేది, గుడ్డ తెచ్చే ఒడ్లు సంచిలో పడుతుంటాయి. ఇది వచ్చేసి మాకు దేవుడి గుడి. అప్పుడు దేవుడి గుడి ఇదే, ఈ మొహమే అప్పుడు పెట్టింది. ఇక్కడ బీరువా పెట్టుకుంటున్నాం. ఇది పాతది బీరువా. ఇది మా అవ్వది పాత బీరువా. నా బీరువా అవతల ఉంది, చూపెడతా. ఇవన్నీ అంతా పాత సామాన్లు పెట్టేసింది. ఇక్కడ కూడా సామాన్లు నిండిపోతున్నాయి. అప్పుడు నేను ఉన్నప్పుడు అక్కడ ఆటో బండ, ఇక్కడ ఈ ఆటో బండ కూడా ఫుల్ అవుతున్నాయి సామాన్లు. ఇలా అంతా చెత్త వేస్తారని నేను ఇప్పుడు మేము ఉండే ఇంట్లో వచ్చేసి నేను పెట్టిలే, ఆటో బండ పెట్టిలేదు. చూడండి అంత పాత సామాన్లు అంతా. అందుకని ఇప్పుడు అవతల ఇంట్లో నేను ఆటో బండ పెట్టిలేదు. ఇక్కడ సామాన్లు అంటే నేను వాడుకునే సామాన్లు ఇక్కడ పెట్టుకుంటున్నా. రోల్ చూపెట్టు. అప్పుడు రోల్ ఇట్లా ఉంటుంది. అంత లైటింగ్ లేదు కాబట్టి మబ్బు కనపడుతుంది. నన్ను చూపెట్టి చెప్తా. ఇప్పుడు వచ్చేసి మేము ఉండే ఇంట్లోకి వెళ్దాము, అంటే వెనక సైడ్ పోదామా. ఇప్పుడు మేము ఉండే హౌస్ చూపెడతాం ఫ్రెండ్స్. గేట్ అయ్యి. ఇప్పుడు ఇదైతే మేముండే ఇల్లు. మేముండే ఇల్లు వచ్చేసి బయట అయితే ఏమి మోడల్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇది ముందు పక్క, ఇది ఇల్లు ముందు పక్కది చూపెట్టిన కదా ఆల్రెడీ. ఇది అడ్డము, ఈ ఇంటికి ఇది అడ్డము. అందుకు కాబట్టి ఇల్లుకి బయట అయితే ఎలివేషన్ అట్లా ఏం లేదు. ఇలా ఉంటుంది. టైల్స్ చేపిద్దాం అనుకున్నాం, కానీ ఇంకా ఎందుకు లేని ఇలా వదిలేసిన. కానీ లోపల చూపెడతా, ఎక్సలెంట్గా ఉంటుంది. మిద్దె పైకి మెట్లు ఇంకా ఇవి పూర్తి కాలేదు, టైల్స్ చేయాలని అలా చేసి ఇడిచేసినాము. అంటే ముందు పక్క ఇల్లు పగలు కొట్టినప్పుడు అవి తయారు చేయాలి. ఇది వచ్చేసి బయట బాత్రూమ్ ఒకటి ఉండాలి బయట అని చెప్పేసి ఇలా ఇక్కడ బాత్రూమ్ పెట్టించినాము. ఇది వచ్చేసి చిన్న రూమ్ అన్నమాట. ఇక్కడ ఇది వాషింగ్ మిషన్, చిన్నది వాషింగ్ మిషన్. ఇది మిషన్ అంటే నా బ్లౌజ్ కుట్టుకుంటా, పిల్లలది ఏమన్నా కుట్లు పోయినా కానీ నేనే వేసుకుంటా. బయటికి పోతే డబ్బులతో పని, ఎందుకు మనకు వచ్చు కదా కాబట్టి ఈ మిషన్. ఈ కూలర్ కొని ఒక 5-6 ఏళ్ళు అయిపోయింది, బాగా పనిచేస్తుంది. అది చెప్పాలి, అది మా తాత అంటే మా ఆయన వాళ్ళ నాన్న కాదు. ఆయన ఎప్పుడో మా ఆయన 3వ నెల కడుపుతో ఉన్నప్పుడే ఆమె చనిపోయిందంట. ఆయన అసలు మా ఆయన కూడా చూసింది ఏం లేదు. ఇది వచ్చేసి మరి హాలు. ఈ హాలు అసలు నేను ఎంతో ఇష్టపడి నేను అన్నీ చేపించుకున్నా. ఇక్కడ చూడాలంట. షోకేస్ చూపెట్టు, షోకేస్ మొత్తం చూపెట్టు. షోకేస్
ఇవి మాత్రము ఏలబడతానే ఉండాలి. ఇక్కడ అక్కడ ఒకటి మా చిన్న అమ్మాయిది, ఒకటి పెద్ద అమ్మాయిది. అది హోమ్ థియేటర్. ఆ ఫోటో చూపెడదామా? ఆ ఫోటో అది మా పెళ్ళి ఫోటో. అది అది మా చిన్న పాపది. ఇక్కడ మా పెద్ద పాప. ఈ ఫోటో అది నేను అనివర్సరీ రోజు మా ఆయనకి ఇచ్చిన గిఫ్ట్. ఇది మా పాపకు ఇచ్చింది ఆమె ఫోటో. చూపెట్టు కొంచెం వెనక్కి. ఆ ఫోటో అయితే ఆ ఫోటో ఇచ్చినప్పుడు మా పాప చాలా ఇష్టపడి తీసుకున్నది. అది ఆమెకు నేను ఇలాంటి ఫోటో ఇస్తానని అసలు కళ్ళ కూడా అనుకోలేదు. నేను చూపించింది ఒకటి, అయితే నేను ఇచ్చింది ఒకటి సర్ప్రైజ్ ఇచ్చిన. ఆమెకి ఇచ్చినప్పుడు ఆమె ఎలా ఫీల్ అయిందో మీకు ఆల్రెడీ వీడియో కూడా పెడతా నేను. ఆ ఫోటో బర్త్డేకి ఇచ్చిన మా పాపకి. బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ నేను ఇచ్చింది. ఇది వచ్చేసి మేము మామూలుగా ఫ్రేమ్ కట్టించుకున్నాం. ఫోటో లేదు కాబట్టి మేము ఫస్ట్ అంటే ఇదే మా ఫోటో మేము ఫ్రేమ్ కట్టించుకున్నాం. ఈ ఫోటో చూపెట్టు. ఈ ఫోటో వచ్చేసి మా దీపు బర్త్డే, అంటే ఫస్ట్ బర్త్డే ఫోటో. అది మా ఫేసులు చూడండి ఎలా ఉన్నాయో. బంగారం మాత్రం బాగుంది. అది ఇవి వచ్చేసి మా పాప మెచ్చురేకి గిఫ్ట్లు వచ్చినాయి. ఇది మా షోకేసు. ఎనికి బొమ్మ జూమ్ చేసింది తగ్గించి ఎనికిలో. ఇవన్నీ బొమ్మలు ముందింట్లో చూపెట్టిన రావాలి. పాతింట్లో బొమ్మలు కొంచెం ఇక్కడ కూడా వాడిన, అంటే బాగున్నాయి ఎందుకు పడేయాలని చెప్పి కొన్ని తెచ్చిపెట్టిన. ఈ ఫోటో చూపెడతా దగ్గరికి. ఈ ఫోటో వచ్చేసి నేను మా మ్యారేజ్ డే రోజు నేను మా ఆయనకి ఇచ్చిన గిఫ్టే. అంటే అన్నీ నేను ఇచ్చిన గిఫ్ట్లే, అలా అని ఏం లేదులేండి. మా ఆయన కానీ నాకు గోల్డ్ ఇచ్చిండు గిఫ్ట్, నేను మాత్రం ఇది ఇచ్చిన. ఇది కూడా నేనే ఇచ్చింది గిఫ్ట్. టీవీ అంటే 43 ఇంచెస్ టీవీ. ఇది పెద్దది. నేనైతే ఇంకా కొంచెం అంటే 50 ఇంచెస్ ఉంటుంది టీవీ. అది కావాలనుకున్నది నా కోరిక, కానీ ఇక్కడ పట్టదు కాబట్టి ఈ 43 ఇంచెస్ టీవీ. ఇది వచ్చేసి మీకు ఆ ప్లేస్ సరిపోతుందని ఇది చేసినాము. ఈ బొమ్మలు చూపెట్టాలి. బొమ్మలు చూపెట్టా. ఇవి మా పాప నాకు ఎప్పుడు బొమ్మలు కొనియరు అంటుంటుంది ఎప్పుడు. చూడండి, ఇవి హెయిర్ కాదు, ఏంటంటే దారం అనమాట. దారం, బ్లాక్ దారము. నేను మిషన్ కుట్టుకోవడానికి తెచ్చుకున్నా. కొంచెం ఎనికిగో, నేను మిషన్ కుట్టుకోవడానికి అది దారం తెచ్చుకుంటే ఆమె ఇలా దానికి ఉన్న హెయిర్ తీసేసి దారంతో కుట్టింది. ఇది కూడా ఆమె డ్రెస్సు, బయట దీని డ్రెస్సు కుట్టింది. ఇలాంటి బొమ్మలు దేవా నాకు అని చెప్పింది. నేను ఇవన్నీ చూసి ఆమె పడే చెక్కలన్నీ చూసి నేను వద్దని ఇది రాలేదు. ఇది రాకుండా ఇవి తీసుకొచ్చిన. ఇవి వచ్చేసి తిరుమలలో తెచ్చిన. ఇవి తెచ్చిన. ఈటకు కూడా చూడండి, దీనికి బొమ్మలు రబ్బర్ బ్యాండ్లు చేతులకు వేసింది. ఈటకు చూడండి, వా ఇదే వచ్చేసింది బొమ్మ. అసలు ఈ బొమ్మకు చెవులే లేవు, కానీ కమ్మలు పెట్టింది. మరి ఎట్ట పెట్టింది అసలు? అయ్యో, బొమ్మ ఇక్కడ కూర్చింది. దీనికి తండ, రబ్బర్ బ్యాండ్లు జడలకు వేసుకోమని నేను రబ్బర్ బ్యాండ్లు వేస్తే బొమ్మకు చూడండి. ఇది ఇంతకు ఏంటి అనుష? ఇది గోట్ల రబ్బర్ బ్యాండ్లు వేసి గోట్లు అంట బొమ్మకి.
ఒక పిచ్చిది అంటే బొమ్మల పిచ్చిది అది ఇక్కడ పెట్టింది. ఇక్కడ పెట్టేసరికి అసలు వాళ్ళ నాన్న చూసి సడన్గా వచ్చేసరికి మూలను అంటే అసలు ఏది దయాలు పెట్టినట్టు మూలన పెట్టిండు. మీరు భయపడి వచ్చినా నేను అని అన్నాడు. ఇది ఇట్లా ఇది మర్చిపోయాను. ఇక్కడ కింద కబోర్డు, ఇక్కడ ఈ కబోర్డు వచ్చేసి టీవీ కింద కబోర్డు. దీంట్లో అంతా వచ్చేసి మొత్తం అంటే ఈ రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవి రేషన్ బియ్యం అన్నీ ఇందులోనే నేను పెడతా. లోపల అంతా ఓపెన్ ప్లేసే. ఇది అద్దం, ఈ అద్దం వచ్చేసి మా పిల్లలకి, మా ఇద్దరు కూతుళ్ళు ఇక్కడే అంటే ఉందంటే ఉంది వాళ్ళు రెడీ అయ్యేదానికి. ఇది ఈ డస్కులు ఇక్కడికి రా. ఈ డస్కులు వచ్చేసి మా చిన్న పాపది. అంతా చెత్త చూడండి. దీంట్లో ఈమెకు ఉంటాయి సపరేటు. ఇది వచ్చేసి మా పెద్ద పాపది. ఈ ఈమెకే ఉంటుంది, ఎవరికే ఉంటుంది. ఇవన్నీ నాకే ఈమెకే అట్లా ఎవరికే ఉంటుంది. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. అంటే డ్రెస్సింగ్ టేబుల్ రెడీమేడ్ చేద్దామని నేనంటే మా ఆయన వద్దు ఇట్లా ప్లేస్ ఉంది కదా చేపి అని అప్పుడు కోవేట్లో ఉన్నాడు, నేనే చేయించిన. ఇది ఇటు చేపించేసిన. ఇది డ్రెస్సింగ్ టేబుల్. ఇక్కడ ఈ మంచం అయితే అసలు డైలీ ఏమి ఉండదు, కానీ ఇంకా టీవీ చూస్తా ఇక్కడ ఉండాలి ఎంతసేపు అని కింద ఉంటాము అట్లా ఇట్లా అని ఈ మంచం ఇక్కడే పెట్టేసిన. ఈ ఫోటోలు చెప్తా. ఫోటోలు ఆడే ఫ్యాన్ ఆపువా, ఫ్యాన్ ఆపి. ఫస్ట్ ఈ ఫోటో చెప్తా. ఇది కూడా కాదు, అది చెప్తా. అది మేమేం ఫ్యామిలీ తీపించుకున్నాం ఫొటోస్ ఒకటి. అంటే అది బీరువాళ్ళ నేను ఉందిలే, అది తీపించినాము. అంటే అప్పుడు మా పాపకు వచ్చేసి 5 months అయితే ఆ ఫోటో వాళ్ళ నాన్న ఎత్తుకొని ఉండే ఫోటో. అది చూసేదానికి ఆయన బాగా ఇష్టపడ్డాడు. నాకు తెలియకుండానే అసలు ఆ ఫోటో అట్లా ఫ్రేమ్ కట్టించుకొని వచ్చిండు. అది మా దీపుది. ఇది చూపెట్టారు. ఇది ఫోన్లో నేను తీసుకున్న ఫోటో. దీన్ని కూడా ఇట్లా ఫ్రేమ్ కట్టించేసుకున్నాడు. అప్పుడు మా పెద్ద అమ్మాయికి 5వ సంవత్సరము, ఏమకొచ్చేసి 3 years. ఇదైతే నేను చాలా ఇష్టపడి కట్టించుకున్న ఫోటో ఈ ఫ్రేము. ఇద్దరు చీరల మీద కట్టించుకోవాలని నాకు బాగా కోరిక ఉన్నది, అందుకోసమే ఇది కట్టించుకున్నా పెద్దది. ఈ ఫోటో దగ్గరికి చూపెట్టు, జూమ్ చేసిన. ఈ ఫోటో నేను చాలా అంటే చాలా ఇష్టపడి కట్టించుకున్నా. మా ఆయన ఎందుకు ఇంత పెద్దది అసలు వద్దన్నాడు, కానీ నేను కావాలని చెప్పి నేను కట్టించుకున్నా. నాకు చాలా ఇష్టమైన ఫోటో అంటూ ఏదన్నా ఇంట్లో ఉందంటే ఈ ఫోటోవే. అది పుట్టేంటికలు తీసేప్పుడు ఫోటో. అది దాంట్లో వచ్చేసి మా పెద్ద పాపకు వచ్చేసి 3 years, మా చిన్న అమ్మాయికి వచ్చేసి అంటే 3 పడ్డది ఆమెకు అంతే, ఈమెకు వచ్చేసి 5 months. ఎంటికలు తీపిచ్చేప్పుడు మాకు ఆ ఫోటో గుర్తుగా ఉండాలని చెప్పేసి నేను అప్పటికప్పుడు రెడీ చేసి ఆ ఫోటో తీపిచ్చిన పోయి. ఆ ఫోటో ఇది మా చిన్న అమ్మాయి మెచ్చరికి ఫంక్షన్లో మేము ఫ్యామిలీ ఫోటో. ఇది తీసినవా? అది చూడండి, ఇదే చూపెట్టు. ఈ ఫోటో అది వచ్చేసి మా అనూష మెచ్చరి ఫంక్షన్లో మేము ఫ్యామిలీ దిగిన ఫోటో. అది కూడా మేము ఫ్రేమ్ కట్టించేసుకున్నాము. అంటే మళ్ళీ మా బంగారమ్మ అంటే మవ్వ ఉంటుందో ఉండదో అని అది ఫ్రేమ్ కట్టించేసుకున్నాము. ఆ ఫోటో అది కూడా మేము మా ఆయన కట్టించుకొని వచ్చిండు. అది మా ప్రేమ. అది మా ఆయన ఇష్టపడి కట్టించుకున్న ప్రేమ. అది ఇట్లా చూపెట్టు.
జూమ్ చేయొద్దు ప్రతి ఒక్కటి. ఇవి కబోర్డ్లు, అంటే హాల్లో కబోర్డ్లు. మాకు ఎక్కువ ఎక్కడ గూళ్ళు లేవు, అంటే ఇక్కడ మామూలుగా చిన్న చిన్న గూళ్ళు పెట్టించుకుంటారు. కానీ నాకు అట్లా నచ్చదు. నాకు ఇట్లా పెద్దగానే ఒకటే గూడైనా పెద్దగా ఉండాలని ఆ రోజు ఇల్లు కట్టేటప్పుడు ఇష్టపడి కట్టించుకున్నా నేను. కానీ ఇక్కడ ఈ సోఫా వేసేసరికి ఆ గూళ్ళు వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం లేవు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఆ గూళ్ళల్లో మా పిల్లల ఈ బుక్స్ ఉన్నాయి. బుక్స్ మొత్తం ఇందులో ఉన్నాయి. ఇది ఇక్కడ వేసినాం కాబట్టి సోఫా డోర్లు అయితే ఓపెన్ కావు. అది అంతే. దేవుని గుడు, ఇది మా దేవుని గుడు. కిచెన్లో పెడతామంటే నేను కిచెన్లో వద్దని ఇక్కడ ఇలా చెక్కతోటి చేపించుకున్నా. క్లియర్గా. ఇది వచ్చేసి మా దేవుడు రూము, దేవుడు గది. పైన పిఓపి చూపెట్టు. ఇది మా హాల్లో పిఓపి. ఇది కూడా నేను ఇష్టపడే నాకు నచ్చేలాగా నేను చేపించుకున్నా. ఇది మా హాల్లో పిఓపి. ఇక్కడ ఎంట్రీలో చూపెట్టలేదు కదా, ఎంట్రీలో ఇది సింపుల్గా ఉంటుందని ఇక్కడ ఎంట్రీలో ఇట్లా, ఇది ఎంట్రీలోది. ఇది ఆల్రెడీ షోకేస్ మీరు చూసే ఉంటారు. మా పాప రీల్స్ చేసినప్పుడు షార్ట్ వీడియోస్ చూసే ఉంటారు. ఇది మా హాలు. లైటింగ్ అంతా ఎలగట్లే, అందుకని కొంచెం బ్లర్గా కనపడుతుంది. ఇప్పుడు కిచెన్. ఈ కిచెన్లో ఆర్చి ఇలా చేపించినాము. ఇది వంట రూము. వంట రూమ్లో సామాన్లు ఓన్లీ ఇవే ఉన్నాయి. అంటే ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఇక్కడ ఆటో బండలు పెడితే ఆల్రెడీ ముందింట్లో చూపించిన కదా, అంతా గలీజ్గా అట్లా పాత సామాన్లు అన్నీ ఆచరని నేను పెట్టిలేదు. వంట రూమ్లో ఓన్లీ వంట రూమ్లో ఒక్కసారి కొంచెం పెట్టించిన. సామాన్లు అయితే చాలా ఉన్నాయి. మొత్తము బెడ్రూమ్లో చూపెడతా. పైన ఒకటి బండ పెట్టించిన బాత్రూము. ఆ బాత్రూమ్ పైన బండ పోపించిన కంకరతో. ఆ బండ పైన మొత్తం వేసేసిన. ఏం కనిపించవు, అసలు సామాన్లే కనిపించవు. ఇవి వచ్చేసి మేము వాడుకునే సామాన్లే ఇక్కడ ఉంటాయి. నేను ఎక్కువ ఉండేది ఏంటంటే ఈ కిచెన్లో వరకు నేనే ఎక్కువ ఉండేది. ఎందుకంటే వంట చేయడానికి నేనే ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఈ సామాన్లు కొంచెమే, ఇవి నేను యూజ్ చేసే సామాన్లు ఇక్కడ ఉంటాయి. ఇవి వచ్చేసి నా అంటే ఇవి డబ్బాలలో పోసి పెట్టుకుంటాను. ధనియాలు అట్లా చింతపండు మొత్తం ఇక్కడ ఉంటాయి. కందిపప్పు అట్లా ఇక్కడ. ఇవి గ్యాస్ చూపెడదాం రా. ఈ గ్యాస్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా పెళ్ళప్పుడు అసలు గ్యాసులు ఉండేటివి కాదు, ఏదో ఒక్కరికి ఇద్దరికి ఉండేటివి. అవి నేను ఎప్పుడైనా సరే ఇవి తుమ్మకట్టెలు తీసుకొని వచ్చి కొట్టి ఎండబెట్టుకొని అన్నం చేయాలి. అప్పుడు అంటే ముందు ఇంట్లో ఉన్నప్పుడు అట్లా చేయాలి. మా అమ్మ చూసి చేతులంతా కంపంతా కుచ్చుకపోయి ఉండే. మా అమ్మ వచ్చేసరికి ఆమె చేతులు చూసి అబ్బా ఏమైందమ్మా అని చెప్పి, ఏమైనా కొంచెం తల్లి ప్రేమ ఉంటుంది కదా, ఆమె చూసి వద్దమ్మా నువ్వు కట్టెలా పోవద్దు గ్యాస్ తెచ్చుకో అని చెప్పేసి అప్పుడు మా అమ్మ ఈ గ్యాస్ తీపిచ్చింది నాకు. అంటే తల్లి ప్రేమ అంటే అట్లే ఉంటుంది. ఈ గ్యాస్ తీపిచ్చింది. ఈ గ్యాస్ మార్చాలని మా ఆయన ఎన్నోసార్లు చూసిండు. అంటే గ్యాస్ మారుద్దాం వేరే తెద్దామని, కానీ నాకు వద్దు, నాకు ఈ గ్యాస్ చాలు అని చెప్పిన. ఈ టైల్స్ వచ్చేసి కొంచెం టైల్స్ గమనించండి మీరే. ఈ టైల్స్ రాంగు చేసిండు ఆయన, పని చేసి ఆయన రాంగు చేసిండు. ఈ టైల్స్ వచ్చేసి ఇక్కడ చూపెట్టుమా. ఇవి అవి ఇవి వచ్చేసి ఇక్కడ అక్కడక్కడ వేయాలి ఈ టైల్స్. కానీ ఆయన ఇవి చూడకుండా మొత్తం అవి వేసేసిన తర్వాత మళ్ళీ ఒక 2 బాక్సులు ఉన్నాయి. ఆ బాక్సులు తీసి చూసేసరికి ఇవి ఉన్నాయి. అయ్యో నేను రాంగ్ వేసింది అని చెప్పి ఆయన ఆలోచన చేస్తుంటే నేనైతే అవి పీకేసేయమని చెప్పిన.
పీకి నాకొద్దు, నాకు ఇవి కూడా కావాలి, ఈ టైం బాగాలేదు అని చెప్పిన. కానీ ఇంక మా ఆయన పోనీలే ఏం కాదులే అంటే తెలిసిన ఆయన మాకు ఏం కాదులే వద్దు మళ్ళీ పీకితే అంతా ఇవి టైల్స్ విరిగిపోతాయి పగిలిపోతాయి వద్దని చెప్పి ఇంకా ఇట్టనే పెట్టి ఇంకా ఇవి చూడండి మంచి టైల్స్ తెచ్చి ఇక్కడ ఊళ్ళో కనిపించని సాట వేసేసి కనిపించే సాట ఇవి ఏం చేద్దాం. టీ పోయి పెట్టుకున్నప్పుడు ఇంకా మేము కప్పులు తీసుకోవడం అక్కడ గ్లాసులు తీసుకోవడం లేట్ అయిద్దని ఈ కప్పులు అలా తీసుకొని పోసుకొని తాగడమే. కప్పులు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా అనుకోవడం ముడిచిపోవడం చేసేది ఏం లేదు. ఇవి ఇక్కడ కిచెన్ రూము అంటే అంత బయటికి పోయేదానికి ఇవి కిటికీలు. ఇవి కిటికీలు అంటే అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేసేది, అవసరం లేనప్పుడు క్లోజ్ చేసేస్తా. ఇది కిచెన్ రూమ్ కిటికీ. ఇవి టైల్స్ ఇక్కడ కూడా ఈ టైల్స్ మొత్తం ఇట్లా పాడైపోయినాయి కిచెన్ రూమ్లో. అసలు ఇక్కడ కూడా వేపియాలని చూసిన నేను. ఇది మొత్తం కూడా ఇవి వేసేసరికి ఇంకా నేను భయపడి ఇంకా వద్దని ఆపేసిన. వద్దు ఇంతవరకు సార్లేని ఆపేసినాము. చెక్క పని అయితే ఇక్కడ వంట రూమ్లో అయితే ఏం చేపిలేదు. ఈ వంట రూమ్ల వరకు అంటే ఏమన్నా ఉన్నా కానీ ఏమన్నా చెడిపోయిన స్మెల్ వస్తుంటుంది వంట రూమ్లో. డోర్లు వేస్తే వద్దు అని చెప్పి మా ఆయన అప్పుడు కోవిడ్లో ఉన్నాడు చేసేటప్పుడు ఈ చెక్క పని వద్దని ఇవి ఆపేసినాము. మిక్సీ చూపెట్టు. ఈ మిక్సీ వచ్చేసి నా పెద్ద కూతురు సంవత్సరం కూడా కాదామా ఆమె పుట్టినప్పుడు తెచ్చినాము. ఇప్పటికైతే కనీసం ఒక 15 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా అది బాగానే ఉంది, మేము వాడుకుంటున్నాం. అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న రిపేర్లు వస్తాయి కానీ బాగానే ఉంది. ఇప్పటికి అదే వాడుతున్నాము. ఈ ఫ్రిడ్జ్ కూడా అంతే. ఇదైతే మా చిన్న పాప పుట్టినప్పుడు తెచ్చిండు. ఎల్జీ కంపెనీ పర్ఫెక్ట్. ఎల్జీ కంపెనీ చాలా అంటే చాలా బాగుంది. అంటే అప్పుడు నేను లేను, మా ఆయన కొంచెం అదే మొరటిగా తెచ్చిండు కానీ ఇబ్బంది ఏం లేదులే. మాది చిన్న ఫ్యామిలీ కాబట్టి ఏమంతగా ఏమి ఉండవు. అక్కడ కూరగాయలు కారం పొడి అవి అక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది ఏమన్నా అవే మిగిలిన కర్రీస్ ఉంటాయి. ఇక్కడ వాటర్ బాటిల్ ఇక్కడంతా అవే అలా ఇది ఉన్న కాడికే వాడుకుంటున్నాము. కానీ తేవాలి, పెద్ద ఫ్రిడ్జ్ అయితే తెస్తా. ఇప్పటికైతే ఈ ఫ్రిడ్జ్ అయితే సరిపోతుంది, బాగానే ఉంది. ఈ సింక్ చూపెట్టాలి. ముఖ్యంగా సింక్ ఏంటంటే ఇడ్లీ చేసుకొని తిన్నాంలేండి, కడగలేదు ఇంకా ప్లేట్లు ఉన్నాయి. ఈ సింక్ వచ్చేసి వాళ్ళు సింకు చేసే వాళ్ళైతే వద్దు ఇట్లా రాయితోటి కట్టించుకోవద్దు స్మెల్ వస్తుంది, స్టీల్ది పెట్టుకోండి అని చెప్పిండు ఆయన. కానీ నాకైతే స్టీల్ది వద్దు, నాకు ఇదే కావాలి. స్టీల్ది ఏంటంటే కొన్ని అంట్లు వేసినా కూడా చాలా ఎక్కువ, అంటే కొంచెం వేసినా కానీ ఇంకెంత కనపడతాయి, కొలాయి పైకి కనపడతాయి అంట్లు. అందుకని నాకు వద్దు, నాకు ఇట్లానే కావాలి, నేను కడుక్కుంటా స్మెల్ రాదు ఏం రాదులే అని చెప్పి నేను ఇలా ప్రిపేర్ చేయించుకున్నా. పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా వచ్చేసి బెడ్రూమ్. ఇప్పుడు ఇంకా లాస్ట్ రూమ్ మిగిలింది. అది ఏం రూమ్ అంటే మా బెడ్రూము. ఇది వచ్చేసి మా బెడ్రూము. ముందుగా బెడ్రూమ్లో పిఓపి చూడండి. ఇది బెడ్రూమ్లో పిఓపి. నేను ఎక్కువ అసలు ఇది నా పంజరం అనమాట. ఈ రూమ్ అంటే నాకు చిలకతో సమానం పంజరం. నేను ఒక రామ్ చిలకని. ఎందుకు అలా అంటున్నా అంటే ఎక్కువ ఇదే రూమ్లో ఉంటా, నేను ఎక్కువ ఎక్కడ ఉండను. ఈ రూమ్లో ఇదే బెడ్ పైన ఉంటా, పేషెంట్ కూడా ఉండదు, ఎప్పుడు ఇదే బెడ్. ఇవి వచ్చేసి ఈ ముసుగు ఏంది అనుకుంటున్నారా, బీరువా. ఇది బీరువా. ఇలా ఎందుకు కప్పినామంటే ఏసీ, ఆ ఏసీ వేసినప్పుడు బీరువాకి ఇలా గుడ్డ కప్పాలంట, కప్పమని చెప్పిండ్రు కాబట్టి ఇలా గుడ్డ కప్పినాము. ఇది వచ్చేసి బీరువా, ఇది నా బీరువా, నా సొంతం. ఇవి బెడ్రూమ్లో కబోర్డ్లు. ఈ కబోర్డ్లలో మనిషికి ఒక గూడు ఎంచుకున్నాం అనమాట. ఈ పక్క వచ్చేసి నాయి, మా పెద్ద పాపాయి. చూడండి ఎన్ని గుడలు ఉన్నాయో. అంగా గుడలు మా అంటది. ఇన్ని గుడలు ఉన్నా కూడా అంగా నాకు గుడలు మా, నాకు డ్రెస్సు మా అంటది. చూడండి మీరు ఎన్ని ఉన్నాయో. బయట నీటి. అవును, ఈ పై నాయి, ఈ కింద దీపుయి.
ఇక్కడ చూపెట్టు. ఇది ఈ డోరు. ఏమైతే మా చిన్న కూతురి చూడండి అసలు ఎన్ని గుడులు ఉన్నాయో చూడండి. అంగా ఏంది అసలు నేను వెనక పుట్టడం నేను చేసిన తప్పు అని ఆమె చాలా అంటే చాలా బాధపడుతుంది. ఎందుకంటే దీంట్లో సగానికి సగం మా పెద్ద పాపలు ఉన్నాయి. అంటే ఆమెకు కొంచెము వేసుకోదు, ఇష్టపడదు. ఆమెకు చాలా మెత్తగా బాగుంటాయని ఆమె ఇష్టపడి వేసుకుంటుంది. ఇంకా ఎందుకు మనం వేస్ట్ చేయాలని చెప్పి ఆమె చిన్న ఆమెకి ఇచ్చి ఆమె ఫీల్ అవుతుంది, నేను వెనక పుట్టడం పాపమా ఏంది ఆ పిల్ల గుడలన్నీ నాకే ఉన్నాయి అని. ఇవన్నీ వచ్చేసి మా చిన్న కూతురి. పైన వచ్చేసి మా ఆయనవి. అంటే అన్న చాలా ఉన్నాయి, ఇప్పినట్టుగా ఉన్నాయి అక్కడ బాత్రూంలో ఉన్నాయి, వాషింగ్ మిషన్ వేయలేదు. ఇవి మా ఆయనవి. ఈ పక్క వచ్చేసి మా ఆయన మా చిన్న కూతురి. అటు సైడ్ వచ్చేసి నాయి మా పెద్ద పాపవి ఉంటాయి. ఈ కబోర్డ్లలో మా గుడలు అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి వేస్ట్ గుడలు అనమాట. వీటిలో వేస్ట్ గుడలు ఉంటాయి, అంటే మేము వాడని గుడలు. బ్యాగులు ఇవి వచ్చేసి షట్టర్స్ అనమాట. ఇవి షట్టర్స్, స్వెటర్స్ ఇక్కడ పెట్టినాము. ఇక్కడ ఇవి వచ్చేసి సబ్బులు, అవి బట్టల సబ్బులు, సరుపు, పెనాయిలు అట్లా ఇక్కడ పెట్టేస్తా. ఇవి ఇవి డ్రెస్ ఇవి చూద్దురండి. ముందు నాది, నా దాంట్లో చూడండి ఏమీ లేవు. ఒక పౌడరు, ఇది వచ్చేసి డెన్వరు. ఏ ఉన్నా లేకపోయినా ఇది మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఇదైతే అసలు నేను వాడే క్రీము. ఈ క్రీమ్ తప్పక నేను ఇంకా ఏది యూస్ చేయను. చాలా బాగుంటుంది, కాస్ట్లీ కూడా ఎక్కువే ఉంటుంది. ఇదైతే 415 రూపాయలు ఉంది, నేను ఫ్లిప్కార్ట్లో కొన్నా. ఇవి వచ్చేసి అన్ని క్లిబ్బులు, రబ్బర్ బ్యాండ్లు అవి ఇందులో ఉంటాయి. ఇది నా డస్కోలు. ఎవరిది? నీదే. నాది. అంటే ఎవరికి ఉంటాయి, ఎవరికి ఉంటాయి. లవ్ సింగిల్ చూపెట్టు అయ్యానికి వాడికి. ఆ లవ్ సింగిల్ వచ్చేసి ఎవరన్నా భర్త భార్య కొనిస్తాడు, అంటే అడగక ముందే కొనిస్తాడు ఏదైనా సరే. నేనైతే దానికోసం అడిగి ఎక్కడికి పోయినా కానీ అడిగి నాకు అది కొనిపెట్టని అడిగి ఒక 4-5 సార్లు పోయిన కాడ కూడా అడిగి ఇది ఎందుకు అని ఏదో సడన్గా ఒకసారి ఎక్కడికో టెంపుల్కి వెళ్ళినాము. వెళ్ళిన దగ్గర అది కొనిచ్చిండు. అది కొనిచ్చినప్పుడు కొంచెం ఫుల్ హ్యాపీ. అంటే నేను అడిగినప్పుడు కొనిలేదు, అంటే ఆయన కొనిచ్చిండు. అది అంటే ఇష్టపడి కొన్నా. అది అక్కడ పెట్టేసిన. అంటే ఇది నా బెడ్రూమ్ అనమాట. ఇందులోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది ఇట్రా. ఇవి వచ్చేసి మా రౌడీ బేబీ. అంటే మా చిన్న కూతురు మెచ్యూరి ఫంక్షన్కు ఇది క్యాలెండర్ 2026లో, అంటే 2025లో ఫంక్షన్ చేసింది. 2026 క్యాలెండర్ ఇచ్చిండు. ఇది మా పెద్ద పాపది. ఇది ఆమెది మెచ్యూరి ఫంక్షన్ అప్పుడుదే. ఇది క్యాలెండరు. ఈ రెండు ఏంటంటే నేను అక్కడ బెడ్ పైన పడుకున్నప్పుడు నేను లేయడము నా కూతుర్ల ఫోటోలే చూడాలని నేను డిసైడ్ అయినా. అందుకోసమే ఈ రెండు ఇక్కడ ఇద్దరివి పెట్టుకున్నా. ఇద్దరివి అటు ఈమా ఇటు ఆమా ఇద్దరివి పెట్టేసిన. వచ్చేసి ఏసీ ఆ ఏసీ అంటే నేను వేసుకోవడానికి కాదు, మా పిల్లల కోసం పెట్టించాము. అంటే ఎండాకాలము అసలు ఉండలేకున్నాం, ఇంట్లో సెగ ఎక్కువ పడుతుంది. నేనైతే చలికి అసలు ఉండలేను. మా పిల్లల కోసం అది పెట్టించినాము. అది తెచ్చినప్పుడు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే అది ఎప్పటి నుంచో తేవాలని మా ఆయన పట్టుబట్టిండు. కానీ నేను తెప్పిరే వద్దు ఎందుకు మనకు అని. కానీ పిల్లల కోసం కాబట్టి నేనే మళ్ళీ తేవాలని చెప్పి ప్రెజర్ చేసి మాత్రం తెప్పించిన. అది పెట్టేసరికి 65,000 అయింది. పిచ్చి ఎక్కిపోయింది అసలు డబ్బులు మొత్తము. మేమేదో ఒక 40,000లో చూద్దాంలే అనుకున్నాము, 60,000 అయిపోయింది. ఇది బాత్రూమ్. ఇక్కడ వచ్చేసి అటాక్షన్ బాత్రూమ్. ఇది అటాక్షన్ బాత్రూమ్.
ఇది వచ్చేసి అటాక్షన్ బాత్రూము. ఇది గీజరు, షవరు ఇట్లా. ఇవి ఫస్ట్ చెప్పాలంటే ఇక్కడ ఇవి లేవు, ఓన్లీ ఇది ఒకటి ఉన్నది సబ్బు పెట్ట. మేము ఈ బండలు ఈ రెండు పెట్టించిన, అంటే సబ్బు పెట్టుకోవడానికి ఇట్లా ఇవి పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది. అందుకోసం నేను అవి ఆ 2 రాళ్ళు మార్కాపురం నుంచి తీసుకొని వచ్చి అవి అట్లా పెట్టించినాం. ఇప్పిన గుడలు చూడండి, బుట్ట కూడా నిండిపోయి మళ్ళీ పైన బుట్ట ఎత్తునున్నాయి. అవి వాషింగ్ మిషన్ వేయాలా, ఆల్రెడీ వేసి 3 రోజులు అయింది, అయినా గుడలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది వచ్చేసి మా అటాక్షన్ బాత్రూము. మీకు ఇంకొకటి చెప్పాలి, అదేంటంటే వంట రూమ్లో సామాన్లు చూపెట్టినా కదా, పైన అసలు ఆటో బండ మీద కొంచెమే ఉన్నాయి. దాని లోపల ఇప్పుడు ఆ డోర్ కనిపిస్తుంది కదా, ఆ డోర్ కనిపించే దగ్గర లోపల ఉంది. అంటే మీకు ఇంకొకటి ఇక్కడ ఈ బండ ఉంది, ఈ బండ స్లాబ్ ఓపిచ్చేసినాం ఇక్కడ బాత్రూమ్ పైన. దీనిపైన ఉంది కంకరది, అక్కడ లోపలికి ఓపెన్ ఇది డోరు. ఆ డోర్లో నుంచి మొత్తం అందులో పడేసినాం, ఫుల్ అయిపోయింది ఇది మొత్తము. ఆ లోపల వేసేసి ఆ డోర్ అక్కడ అది పెట్టించేసినాం. అందుకు కాబట్టి సామాన్లు అయితే బయట ఏం కనిపించవు, మా ఇంట్లో ఓన్లీ వాడుకునే సామాన్లు తప్పక ఏం కనిపించవు. ఇది వచ్చేసి నీట్గా ఉంటుంది, ఆటో బండలు పెట్టుకోకూడదు, బెడ్రూమ్లో అస్సలు పెట్టుకోకూడదు. ఇది మా బెడ్రూము. ఏందను నువ్వేమన్నా చెప్తావా? ఇప్పుడైతే ఈ ఇల్లు వచ్చేసి ఇది అయిపోయింది, హోమ్ టూర్ ముందు ఇల్లు అయిపోయింది. ఇంకొకటి ఉంది, అది ఎక్కడుందో మా చిన్న పాపను అడుగుదాము. చెప్పు, ఎక్కడుంది? ఖమ్మం మార్కాపురం. ఖమ్మం మార్కాపురం అంటే మా అమ్మ వాళ్ళ ఊరు, అది మార్కాపురం జిల్లా అయింది ఇప్పుడు ప్రస్తుతానికి. అది ఇల్లు కూడా కట్టి కూడా అంటే చాలా ఒక 4 years అయిపోయింది కట్టి. ఆ ఇల్లు వచ్చేసి మా పెద్ద పాపకి, అంటే ఆ డబ్బులు ఎంత అన్నా రానియండి మొత్తం మా పెద్ద పాపకే. అది కొన్నప్పుడు మా పెద్ద పాపకని ఫిక్స్ అయిపోయినాము. ఈమె చూడండి, అంటే అంత అక్కకైనా నాకు లేదన్నట్టుగా చూస్తుంది. ఏమో నీకు కూడా ఉందిలే, నీకు వచ్చేసి ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇక్కడది ఏమో కనుక్కోవచ్చు, అక్కడది ఏమో కనుక్కోవచ్చు. కాకపోతే ఇక్కడ అమ్మేది అయితే ఏమి ఉండదు, ఎందుకంటే మేము ఉండాలి కదా. మార్కాపురంలో అయితే కంపల్సరీగా అమ్మాల్సింది ఎప్పటికైనా. అది ఎంత డబ్బులు వచ్చినా మా పెద్ద పాపకని ఫిక్స్ అయిపోయినాము. ఇప్పటికైతే ఇంకా మా హోమ్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. చెప్పు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక్కటే అడుగుతుంది మా పాప ప్రతిసారి. సబ్స్క్రైబా చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి, బాయ్.